శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 18 రాసక్రీడ రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి కాళింది మడుగు వద్ద రాధ ప్రవర్తన బృందావన వాసులెవరికీ నచ్చలేదు. ఆమె ప్రవర్తన హద్దులు మీరుతోందన్నారు నంద యశోదలు కూడా. 20 ఏండ్ల పిల్ల, ఇంకా పెళ్లి కాలేదు. బుద్ధిగా ఉండడానికి మారుగా ఇలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆమెను బట్టి గ్రామంలోని ఇతర బాలికలందరూ పాడవుతారన్నారు. రాధ ప్రవర్తనను అసలే సహించలేకపోయింది ఆమె సవతి తల్లి కపిల. కూతుర్ని గారాబం చేసి పాడు చేస్తున్నావని ఆమె అస్తమానం భర్తతో దెబ్బలాడుతూనే ఉంటుంది. ఆమెకు పెళ్లి చేయమని కొన్ని ఏండ్ల నుండి పోరుతోంది. యుద్ధములకు పోయిన పెళ్లి కొడుకు తిరిగి వచ్చే వరకు కనిపెట్టుకుని కూర్చోవడంలో ఆమెకు ఏమీ అర్థం కనిపించలేదు. రాధ ఆటలు అల్లర్లు చూస్తే మొగరాయళ్లను మించిపోతోంది. ఆడపిల్లలకుండవలసిన వినయ విధేయతలు నమ్రత మరచిపోయింది. నందుని కుమారుని ఒక దేవునిగా భావించి వాని చుట్టూ తిరుగుతూ ఆడటం పాడటం ఆమెకు విడ్డూరంగా కనిపించింది. ఆనాటి ప్రవర్తన మరీ హద్దులు మీరిపోయింది. కంసరాజు యుద్ధాల నుండి మధురకు తిరిగి వచ్చాడు. ఇక పెళ్లి కొడుకు అయ్యన కూడా ఇంటికి తిరిగి వస్తాడు. ఈ ఆటలు పనికిరావు అంది కపిల. కాళీయమర్దన సమయంలో రాధకు ఇంకా పూర్తిగా తెలివి రాకుండానే ఆమె అన్న జబ్బలు పట్టి ఇంటికి తీసుకువచ్చాడు. రాధను చూడటంతోనే కపిలకు కోపం ఆగలేదు. చెంపలు వాయించింది. ఆ దెబ్బలతో రాధకు పూర్తిగా తెలివి వచ్చింది. మిడిగురుట్లు పడిన కండ్లతో తేరిపారా చూస్తూ అసహాయంగా కృంగి వాలిపోయింది. వృషభానుడు ఇంటికి వచ్చాడు. కోపంతో మండిపడుతున్నాడు. ప్రళయకాల రుద్రునిలాగున్నాడు. రాధ ప్రవర్తన చాలా అవమానకరంగా ఉందన్నాడు. ఇప్పుడు ఆమెను 1000 కండ్లతో కనిపెట్టి చూడాలన్నాడు. కొద్ది వారాలలో అయ్యన బృందావనం వస్తాడు. ఉత్తరాయణం రావడంతోనే మాఘమాసంలో పెండ్లి చేసేద్దామన్నాడు. రాధ అమాయకురాలే కావచ్చును, నిర్దోషియే అనవచ్చును. కాని తను 20 ఏండ్ల పిల్లని మరవకూడదు. వయసుకు తగినట్లు హుందాగా ప్రవర్తించాలి. చిన్నపిల్లలతోనూ గోపయువకులతోనూ కలిసి ఆడే వయసు కాదని తెలుసుకొనాలి. ఇంకా ఆటలకి పాటలకి నాట్యాలకి పోవడానికి వీలులేదు. కృష్ణుని ఎంతమాత్రం కలవడానికి వీలులేదు. కృష్ణుడు 15 ఏళ్లవాడు. నందముఖ్యుని కొడుకు. రాధ ఒక సాధారణ గొల్లబోయని కూతురు. నందముఖ్యుడు తమ కుమార్తె చనువును తప్పుగా భావించవచ్చును. ఆమెను బయటకు వెళ్లకుండా గదిలో పెట్టి తలుపుకు తాళం వేయమని ఆజ్ఞాపించాడు వృషభానుడు. తండ్రి తిడుతున్నంతసేపు రాధ ఏడుస్తూనే ఉన్నది. కండ్లు ముఖం వాచిపోయాయి. వృషభానుడు కపిల అలసిపోయి తిట్టడం మానేశారు. రాధ మోకాళ్ళ మధ్య తలదూర్చుకొని అలా వీల్లేదు వీల్లేదు అంటూ బావురుమని ఏడ్చింది. ఏమిటి వీల్లేదు? ఎందుకు వీల్లేదు? నిన్ను గదిలో పెట్టి తాళం వెయ్యక తప్పదు. నీవు కుటుంబానికి అప్రతిష్ఠ తెస్తున్నావు. నీకు తిండి కూడా పెట్టకుండా మార్చి చంపుతాము అని కేకలు వేస్తూ అవతలికి పోయాడు వృషభానుడు. రాధను గదిలో పెట్టి తలుపు బయట తాళం వేశారు. చాలాసేపు ఏడ్చింది. అలసిపోయింది. గడిచిపోయిన తన జీవితాన్నే తలుచుకుంది. జరిగిపోయిన ఘట్టాలన్నీ ఆమె దృష్టిలో మెలుగుతున్నాయి. ఆనాడు రేపల్లెలో తను బిందె పట్టుకుని నీళ్లకు పోతోంది. రోటిని లాగుకుంటూ వస్తున్న దామోదరుడగు కృష్ణుని చూచింది. తను పడగొట్టిన 2 చెట్ల మధ్య నిలబడ్డాడు. బృందావనం వస్తానని వాగ్దానం చేశాడు. వచ్చాడు. మాట నిలుపుకున్నాడు కృష్ణుడు. కాలు మీద కాలుంచి నిలబడి వేణుగానం చెయ్యటం, తామందరూ అతని చుట్టూ తిరిగి నృత్యం చెయ్యటం, ఇద్దరు కలిసి నృత్యం చేయటం, ఒప్పుల గుప్పలాడటం, ఒకరి మీద ఒకరు పడటం. కృష్ణుడు తన వైపు చూచి
భావయుక్తంగా మందహాసం చేయటం, తను మరల నవ్వటం ఆమె కనుల ముందు నాట్యమాడాయి. ఆ దృశ్యాలు తలుచుకుంటే ఏదో పాట ఆమె హృదయంలో నుండి బయటకు వస్తోంది. తెలియని ఆనందం ముంచుకు వస్తోంది. హస్తి మీద స్వారీ చేయటం తలుచుకుంటే ఆమెకు గగుర్పాటు కలుగుతోంది. అబ్బా, ఎంత మంచివాడు కృష్ణుడు! ఉద్ధవ, శ్రీరాములకు లేని గౌరవం తనకు ఇచ్చాడు. అతడు తన వద్దనున్నంతసేపు మురళిని మ్రోయిస్తాడు. ఆ గానం తన కొరకే. ఇప్పుడు అయ్యన వస్తున్నాడట. అతడెవరో తనకు తెలియదు. తాను అతనినెప్పుడూ చూడలేదు. రాధ నా భార్య అంటూ వస్తాడు కాబోలు. వీలులేదు, అలా జరగటానికి వీలులేదు, వీలులేదు అనుకుంది. ఇంతకీ తన ఊహలన్నీ గాలిమేడలు కావు కదా. కన్నయ్య నందముఖ్యుని కొడుకు. కొన్నాళ్లు పోయాక అతడే యాదవులందరికీ ప్రభువవుతాడు. తన తండ్రి వృషభానుడు సాధారణ గొల్లబోయడు. తను కృష్ణుని పెండ్లాడటం ఎలా సాధ్యమవుతుంది? పైగా తను కృష్ణుని కన్నా వయసులో 5-6 పెద్దది. కృష్ణునికి తను ఒక స్నేహితురాలిగా నున్నంతవరకు యశోదకు ఇష్టమైనా తన కోడలిగా చేసుకోవటానికి ఆమె అంగీకరించదు. కృష్ణుడు తనకు దక్కడు. అప్పుడు ఇక జీవించటం వల్ల ప్రయోజనమేముంటుంది? లేదు, వీలులేదు, అలా జరగటానికి వీలులేదు అనుకున్నది. ఆ రాత్రి ఆమెకు కన్నులు మూతపడలేదు. మరునాడు కూడా గది తలుపు తెరవబడలేదు. భోజనమైన తర్వాత మరల గదిలో పడవేసి తాళం పెట్టింది సవతి తల్లి. తన సంగతి బయటకు తెలియజేయడానికి కూడా వీలు లేకపోయింది. రోజల్లా రాధ కృష్ణుని గురించే ఆలోచిస్తుంది. అతని నుండి తనను విడదీయగల శక్తి ప్రపంచంలో లేదు అనుకున్నది. ఆనాడు పూర్ణిమ అని జ్ఞాపకం వచ్చింది. ఆమెకు కత్తితో పొడిచినట్లు అనిపించింది. ఆ రాత్రి పండు వెన్నెలలో యమునా సైకతములపై కన్నయ్య రాసక్రీడలాడుతాడు. స్నేహితులంతా వస్తారు. గ్రామంలోని ఆడపిల్లలందరూ వస్తారు. కృష్ణునితో ఆడుతారు, పాడుతారు. కాని కృష్ణుని ప్రియతమ మాత్రం అక్కడుండదు. తనకి బందీకానా తప్పదు కదా. కిటికీ సందులలో నుండి వీధిలోనికి చూసింది. వెన్నెల పుచ్చపువ్వులాగుంది. ఇండ్ల కప్పుల మీద, చెట్ల మీద వెండి రేకులు కప్పినట్లు వెన్నెల మెరుస్తోంది. ఆ ఆనందం తనకు లేదు. తను ఈ రాత్రి కన్నయ్యను కలుసుకోదు. ఏమి దౌర్భాగ్యం! గ్రామమంతా ప్రశాంతంగా నిద్రపోతోంది. యమునా తరంగిణి సైకతములను కోసుకుంటూ జోరుగా ప్రాకిపోతోంది. రాళ్లమీద ప్రవహించే నీటి గలగలల శబ్దం తన గదిలోనికి వస్తోంది. ఆ నాదం విని తాను మురిసిపోయేది. ఇప్పుడు అదే ధ్వని వింటే తన గుండెలు బ్రద్దలవుతున్నాయి. అదిగో, ఏమిటో సంగీతంలా వినిపిస్తోంది. అవును, మురళి, నా కన్నయ్య మురళి. ఆమె నరనరాల్లోనూ రక్తం వేడెక్కింది, చురుకుగా ప్రవహిస్తుంది. పిలుస్తున్నాడు, నా కన్నయ్య నన్ను పిలుస్తున్నాడు అనుకుంది. ప్రతి పౌర్ణమి నాటివలే ఈనాడు కూడా కన్నయ్య ఇసుకలో నిలబడి వేణువు నూదుతూ తనని రమ్మని పిలుస్తున్నాడు. అందరినీ రమ్మంటున్నాడు. అందరి మాట తనకెందుకు? తనను ముఖ్యంగా రమ్మంటున్నాడు. నేనే అతని ఆనంద స్వరూపాన్ని. అతడు నా ప్రాణం, నా ప్రభువు, నా దేవుడు అనుకుంది. ఆమె హృదయం యమునా తీరానికి ఎగిరిపోయింది. కాని గది గోడలు ఆమె శరీరం కదలకుండా అడ్డుపడుతున్నాయి. ఆ వేణునాదం ఓహ్ అలా వస్తూనే ఉంది. ఊరిలోని అందరి ఇళ్ళు దాటి తనదాకా వస్తుంది. ఆహా, ఏమి ఆ మాధుర్యం! ఆ బందీకాన ఆమెకు రోతగా ఉంది. తనకు రెక్కలుంటే ఎగిరిపోయి కృష్ణుని కలుసుకునేది కదా. గోడ ఎక్కి కిటికీలో నుండి దాటిపోవాలని చూచింది. అలా వీలు లేకపోయింది. కిటికీ దగ్గర తన సవతి తల్లి పరుంది. గోడల వైపు చూచి తల బ్రద్దలు కొట్టుకోవాలనుకుంది. కన్నా, నిన్ను ఎలా కలవటం, నిన్ను కలవకుండా ఎలా బ్రతకడం అంటూ విలపించింది. వేణునాదం ఆగిపోయింది. ఏమి, ఎందుచేతనో పాపం కన్నయ్య నా కోసం ఎదురు చూస్తున్నాడు కాబోలు. ఏమో, రాసక్రీడ మానేశారేమో. రాసకి రాధే ప్రాణమన్నాడు కన్నయ్య. రాసక్రీడ తాను లేకుండా సాగిస్తాడా? ఆలోచనలతో అలసిపోయింది రాధ. కళ్ళు బరువెక్కాయి. తెరవలేకపోయింది.
నిద్ర పట్టిందో లేదో, లేక అలా ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. ఆమె ముఖం మీద ఎవరిదో ఊపిరి స్పర్శ తగిలింది. ఉలిక్కిపడి లేచి కూచుంది. గదిలోకి ఎవరో ప్రవేశించారు. రాధా, గప్చుప్, మాటలాడకు, లే, తయారవు అంది ఒక ప్రేమాస్పదమైన కంఠం. కళ్ళు నలిపి చూచింది. ఆమెకు అది కలా, మెలకువా అని సందేహం కలిగింది. తన కన్నయ్యే. కన్నా అంటూ ఆశ్చర్యంగా చూస్తోంది. పైకి చూచింది. ఇంటికప్పు పట్టుకొని ఎవరో వ్రేలాడుతున్నారు. రాధా, లే, బట్టలు మార్చుకో, రాసకు ఆలస్యమైపోయింది, అందరూ నీకోసం కనిపెట్టుకున్నారు అన్నాడు కృష్ణుడు. అతని కంఠస్వరం ఆమె శరీరమందలి అణువణువును ఉత్తేజపరిచింది. ఆమెలో క్రొత్త ఉత్సాహం బయలుదేరింది. వంకెనున్న రాసదుస్తులు తీసి ధరించింది. రాధా, ఇదిగో నా భుజం మీద నిలబడు. పైన శ్రీరాముడు వేలాడుతున్నాడు. అతడు నిన్ను పైకి లాగి పైనున్న పెద్దన్నకు అందిస్తాడు. అతడు నిన్ను ఇంటి మీదికి లాగుతాడు. భయపడి క్రింద పడవు కదా అన్నాడు కన్నయ్య. కన్నా, నీ చెంతనున్నప్పుడు నాకు ఎలాంటి భయము ఉండదయ్యా అని అతడి భుజము మీదికెక్కింది. శ్రీరాముడు ఆమెను పైకెత్తి బలరామునికి అందించాడు. అతడు ఆమెను ఇంటిపైకి లాగాడు. ఆమె వెనుక కృష్ణదాములు కూడా పైకి వచ్చారు. నలుగురు కప్పు చివరకు వచ్చారు. బలరాముడు క్రిందికి దుమికాడు. శ్రీరాముడు అతని భుజములపై నిలబడ్డాడు. అతని భుజములపై కృష్ణుడు నిలబడ్డాడు. ఆ వింత నిచ్చెన మీద నుండి గబగబా నేలకు దిగింది రాధ. అందరూ సరదాగా గంతులు వేస్తూ నదీ తీరానికి వచ్చారు. రాధాకృష్ణుల కొరకు వేచియున్న బాలబాలికలంతా సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. రాధ ప్రక్కన నిలబడగా కృష్ణుడు మురళిని మ్రోయించాడు. అందరూ ముగ్ధులైపోయారు. చేతులతో తాళం వేస్తూ నృత్యం చేశారు. పూర్ణిమ రాత్రి నిండు చంద్రుడు. నిరవధికంగా సాగిపోతుంది రాసక్రీడ. కృష్ణుడు రాధతో కలిసి నృత్యం చేశాడు. ఆహా, ఏమి నా భాగ్యం అని మురిసిపోయింది రాధ. ఆమెలో ఒక వింత కోరిక బయలుదేరింది. తనకు కృష్ణునికి గల సన్నిహితత్వమును, మిగిలిన గోపికలపై తన ఆధిక్యమును అందరికీ కన్ను కుట్టేలా ప్రదర్శించాలనుకుంది. కన్నా, నీ భుజములపై నిలబడతాను అంది. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. రాధా, అదెంత పని, ఎక్కు అన్నాడు. ఆమె గర్వంతో మందహాసం చేస్తూ కృష్ణుని భుజాలపైకి ఎక్కడానికి ప్రయత్నం చేసింది. ఆమె ఎక్కిన కొలది ఆ భుజములు ఆకాశంలోనికి ఎదుగుతున్నాయి. ఎక్కలేకపోయింది. అసంభవమని క్రిందకు దిగిపోయింది. చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. చెట్లలోనికి పోయి పొదలమాటున అదృశ్యమయ్యాడు. ఎంతకు కన్నయ్య తిరిగి రాలేదు. ఆ ఎడబాటును రాధ సహించలేకపోయింది. గోపికలందరి ముందు తనకు గల ఆధిక్యమును చూపాలనుకొని అతని భుజములపైకి ఎక్కలేక విఫల మనోరథ అయ్యింది. ఆ అవమానమే ఇంకా తీరలేదు. ఇంతలో కృష్ణుడు ఇలా అదృశ్యమవడమేమిటి? ఈ అవమానం ఆమెకు దుర్భరమైపోయింది. నల్లనయ్య కొరకు చెట్లు, పుట్టలు అన్నీ వెతికింది. ఎక్కడా కనపడలేదు. మల్లెపొదలనన్నింటినీ అడిగింది. జాజి, విరజాజి పొదలు కూడా ఆమెకు కృష్ణుని జాడ తెలపలేకపోయాయి. మాధవీలతనడిగింది. అవి మారు పలకలేదు. కదంబ కుసుమ వనమంతా కలై వెదికింది. కృష్ణునకు ఆ అడవిలో ఇష్టమైన చోటులన్నీ వెదికింది. ఎక్కడా కృష్ణుని జాడ దొరకక తిరిగి వచ్చింది. విరహంతో కృంగిపోయింది. గోపికలందరూ సానుభూతి మాటలు చెప్పారు. రాధస్థితి కృష్ణునికి జాలి కలిగించింది. ఇసుక తిన్నెలపై నిలిచి వేణునాదం చేశాడు. గోపికలంతా సంతోషంతో చుట్టూ చేరారు. మరలా రాసనృత్యం ప్రారంభమైంది. కృష్ణుడు రాధతో చేతులు కలిపి నృత్యం చేస్తున్నాడు. కన్నా, ఇక్కడ ఇంతమంది గోపికలున్నా నిన్ను నేను మాత్రమే పొందగలిగాను సుమా అంటూ తృప్తిగా నిట్టూర్చింది. చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. రాధా, అటు చూడు అన్నాడు. అంతవరకు ఆమె నాట్యంలోని ఇతరులను చూడటమే లేదు. ఆమె దృష్టి అంతా కృష్ణుని అందే ఉన్నది. ఆ అనన్య చింతనతో ఆమె తన ప్రక్కవారిని కూడా చూడలేదు. కృష్ణుడు అటు చూడు అని హెచ్చరించడంతో ఇతర గోపికల వైపు చూచింది. గోపికలందరూ తలోక కృష్ణుని చేతులు పట్టుకొని నృత్యం చేస్తున్నారు.
ఒకరి సంగతి మరొకరికి తెలియదు. అందరినీ ఒక్క రాధ మాత్రమే చూడగలిగింది. నిర్ఘాంతపోయింది. కన్నా, ఏమిటిది అని అడిగింది. రాధ, వారందరూ నా భక్తులే. ఎన్నో జన్మల నుండి వారిలో గల కోరికలు ఈ జన్మలో ఇలా తీరుతున్నాయి అన్నాడు కృష్ణుడు. కన్నా, రాధా, మరి నా కోరికో? నీ కోరిక ఏమిటి రాధా? నీవు నేను ఒకటే కదా. రాసక్రీడ ముగిసిపోయింది. ఎవరి ఇండ్లకు వారు పోయారు. తెల్లవారింది. కపిల గది తలుపు తీసి లోపల ప్రవేశించింది. రాధ నేలపై పడి నిద్రపోతోంది. ఆమె పెదవులపై చిరునవ్వు నాట్యం చేస్తోంది. ఏ మధుర స్వప్నంలో మునిగి తేలుతుందో పాపం వెర్రిపిల్ల అంది. కపిలలోని స్త్రీత్వం, అమాయకురాలు అంది ఆమెలోని మాతృత్వం.